సంగం మండలంలో రేషన్ దుకాణాలను తహసీల్దార్ సోమ్లా నాయక్ టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి పరిశీలించారు. నేటి నుండి రేషన్ దుకాణాల వద్ద పాత పద్ధతిలో సరుకుల పంపిణీ ప్రారంభమవడంతో రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులకు సరుకులు పంపిణీ తీరును పరిశీలించారు. సంఘంలో రేషన్ దుకాణం వద్దనే పాత పద్ధతిలో లబ్ధిదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఓ వృద్ధురాలు ఇంటి వద్దకు వెళ్లి అక్కడే రేషన్ సరుకులను పంపిణీ చేశారు. మండలంలోని 33 రేషన్ దుకాణాలలో సరుకులు పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా తహసీల్దార్ చెప్పారు. వృద్ధులకు, దివ్యాంగులకు డీలర్లు ఇంటి వద్దకే వెళ్లి సరుకులు పంపిణీ చేసే విధంగా డీలర్లకు సూచనలు చేశామని పేర్కొన్నారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు బాణా శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. రేషన్ లబ్ధిదారుల కోసం టీడీపీ ప్రభుత్వం మంచి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎండియు వాహనాల వలన లబ్ధిదారులు సరుకులు తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అంతేకాకుండా ఎండియు వాహనాల పేరుతో గత ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని మండిపడ్డారు. వీటన్నిటికీ పరిష్కారం చూపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత పద్ధతిలో లబ్ధిదారులకు రేషన్ దుకాణాల వద్దనే సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డీటీ మల్లికార్జున, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మాగం గిరిబాబు, టీడీపీ టౌన్ అధ్యక్షులు చల్లా నాగరాజు, ముతహర్, దండి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరు అక్కడ తీసుకొస్తారంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మనం మనకు జూన్ 1వ తారీఖు నుంచి కూడా అన్ని చౌక ధరల దుకాణాల్లో డీలర్ల వద్దే ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ విధానాన్ని మళ్ళీ అమలుపరచడం జరిగింది. మరి దీంట్లో భాగంగా ఈ రోజున మన సంఘం మండలంలో మరి యొక్క కార్యక్రమాన్ని మన మండల కన్వీనర్ గారు, అట్లానే మరి నాయకులు, ప్రజాప్రతినిధులు, మరి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కావచ్చు, మన కార్డుదారులు, గ్రామ పెద్దలు అందరితో కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టి మరి అన్ని మనకు మండలంలో ఉండే 33 చౌక ధరల దుకాణాలు కావచ్చు, అట్లానే మరి ఆ యొక్క రెగ్యులర్ డీలర్ కానివ్వండి, లేకపోతే మనకు కొంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కింద కూడా ఉన్నారు. మరి వారందరితో కూడా ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయటం జరిగింది. మరి షాప్ నంబర్ 2లో కూడా మరి కార్డుదారులు కావచ్చు, మరి ఇక్కడ మనకు అందుబాటులో ఉండే కార్డుదారు అందరూ కూడా వాళ్ళు రావటం, చక్కగా వాళ్ళు కూడా మాకు అంటే ఏ టైంకి వచ్చినా కూడా మాకు డీలర్లు మాకు ఇక్కడ రేషన్ ఇవ్వటం జరుగుతుంది. మరి మేము చెప్పి ఇంకో గంట లేటుగా వస్తామన్నా, లేదంటే మరి మాకు ముందుగా కాస్త కావాలన్నా కూడా వాళ్లకు ఇవ్వటం కానివ్వండి. అట్లానే లోకల్గా డీలర్ అందరూ అంటే వృద్ధులు, నడవలేని వాళ్ళు కూడా తెలుసు కాబట్టి మరి మన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కూడా ఎవరైతే ఈ 65 సంవత్సరాలు పైబడిన ఉన్నారో వారికి కూడా అంటే వాళ్ళు వచ్చి తీసుకోగలిగిన వాళ్ళైతే ఇబ్బంది లేదు. అలా రాని వాళ్ళకైతే చక్కగా అంటే ఈ ఉదయం పూట ఈ కార్డుదారులకు ఇచ్చిన తర్వాత మరి 12 తర్వాత కానీ మధ్యాహ్నం పూట వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి తంబేపించి లేదా వాళ్ళకు కూడా ఈ సరుకులు వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చేదానికి కూడా మరి చర్యలు తీసుకున్నాము. ఎందుకంటే ఏ టైం అయినా డీలర్ ఉంటారు, ఉదయం నుంచి నైట్ వరకు ఇక్కడే అందుబాటులో ఉండి చేస్తారు కాబట్టి కార్డుదారులు కూడా అందరూ కూడా మరి హ్యాపీగా తీసుకునే దానికి కూడా వాళ్ళు కూడా చక్కగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. షాప్ 2 వద్ద మండల తహసీల్దారు మరి అదేవిధంగా సంఘం మండల గ్రామ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరం కూడా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో ఆలోచించి గతంలో రేషన్ వాహనాల్లో జరిగినటువంటి అవకతవకలైతేనేమి కొన్ని పొరపాట్లు అవి జరగకూడదు. గతంలో ఏ కార్డుదారు కూడా అతనికి ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన రోజు అతను ఖాళీగా ఉన్నప్పుడు తీసుకొని పోయే వెసులుబాటు కలిగించాలని, మరి గతంలో అయితే వాహనం వచ్చినప్పుడు ఒక ఏరియాకి ఒక టైంలో ఒక రోజు ఎప్పుడు ఆయన బుద్ధి పెట్టేప్పుడు వచ్చేవాడు. అప్పుడు కార్డుదారులు ఇంటి వద్ద ఉండకుండా ఉంటే వాళ్ళకి ఆ నెలలో సరుకులు అందే పరిస్థితి లేదు. అన్ని దృష్టిలో పెట్టుకొని మా మంత్రివర్యులు మరి శ్రీ ఆనం రామనాయుడు గారి ఆదేశానుసారం ఈ రోజు సంఘం మండలంలో మరి ఈ రోజు జూన్ 1 ఈ కార్యక్రమాన్ని మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో కూడా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క కార్డుదారుడికి అందుబాటులో సరుకులు ఇవ్వాలని, ఏ సమయంలోనైనా 1 నుంచి 15వ తేదీ దాకా
ఉదయం నుంచి సాయంత్రం దాకా అతనికి మరి వెసులుబాటు ఉన్నప్పుడు వచ్చి డైరెక్ట్ గా డీలర్ దగ్గరకు వచ్చి తీసుకొని పోయే విధంగా మరి అన్ని చర్యలు మరి తహసీల్దార్ గారు కూడా మండలంలో ఏర్పాటు చేసినారు. ఒకే రోజు రాకుండా ప్రతి ఒక్కరూ గమనించి 1 నుంచి 15 తేదీలోపు వీలుబాటు ఉన్నప్పుడు మీకు జనాలు తక్కువ ఉండే సమయంలో వచ్చి సరుకులు తీసుకోవాలి. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.